చాలామంది మనం దేవుని క్వశ్చన్ చేస్తుంటాం, ప్రశ్నిస్తుంటాం. ఎందుకు నా జీవితం ఇలా జరిగింది? నేను అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. నేను వెళ్ళే మార్గం కరెక్ట్గా లేదు, నేను అనుకున్న మార్గంలో వెళ్ళట్లేదే, నేను చేయాలనుకున్నది నేను చేయలేకపోతున్నానే అని మనం దేవుని క్వశ్చన్ చేస్తాం. అవునా? అడుగుదామా? చాలాసార్లు చాలా సందర్భాల్లో మనం అడిగి ఉంటాం. కానీ దేవుడు ఏది చేసినా దాంట్లో ఒక అర్థం ఉంటుందని మనం ఆలోచించము కూడా. ఆయన ఏది చేసినా మన జీవితంలో ఒకవేళ అది జరిగేటప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు, అది ఎందుకు జరుగుతుందని మనకు తెలియకపోవచ్చు, కానీ అది జరిగినందువల్ల దానికి ఒక కారణం ఉంటుంది. దానివల్ల వచ్చే మేలు మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. అందుకే దేవుడు అది మన జీవితంలో జరిగిస్తూ ఉంటుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలాసార్లు మీకు ఒక కథ చెప్పాను, ఎంతమంది గుర్తుందో లేదో నేను మళ్ళీ చెప్తాను, వినండి. అరేబియా దేశంలో పాతకాలం, ఇప్పుడు కాదు, రాజులు పరిపాలన చేసే కాలంలో అరేబియా దేశంలో, మనకు తెలుసు అరేబియా దేశం అంటేనే అక్కడ గుర్రాలు ఫేమస్. అరేబియన్ హార్సెస్, అరేబియన్ గుర్రాలు. ఏ దేశపు రాజైనా కానీ, ఎనీ కంట్రీస్ కింగ్, ఏ దేశపు రాజైనా కానీ అరేబియా దేశంలో ఉన్న గుర్రాలని ఇంపోర్ట్ చేసుకుంటారు, తెచ్చుకుంటారు. ఎందుకనంటే అరేబియా దేశ గుర్రాలు చాలా బలంగా ఉంటాయి, గట్టిగా ఎత్తుగా ఉంటాయి, వేగంగా పరిగెత్తుతాయి గుర్రములు. అందుకని ఆ దేశం నుంచి తెచ్చుకుంటూ ఉంటుంటారు. కాబట్టి ఇక్కడ మనకి ఎలాగైతే ప్రజలకి గొర్రెలు, మేకలు పెంచుతూ ఉంటుంటారో అక్కడ గుర్రాలని పెంచుతూ ఉంటారు. వాళ్ళ ఏరియాలో గుర్రాలు ఎక్కువ ఫేమస్ కాబట్టి. అయితే అక్కడ ఏం జరిగిందంటే, ఒకరోజు దేవుని బిడ్డలారా, ఒక అబ్బాయి వాళ్ళ నాన్న బయట ఊరికి వెళ్ళాడు. ఒక అబ్బాయి ఏం చేశాడనంటే గుర్రాలని చూసుకుంటూ గుర్రాలకి మేతేస్తూ ఉన్నాడు. ఈ గుర్రాలు ఏం చేశాయి, ఒకటొకటి కొట్టుకొని ఒకటొకటి గొడవపడి ఈ గుర్రాలు అడవికి పారిపోయినాయి. వాళ్ళ నాన్న లేడు, అబ్బాయి మాత్రమే ఉన్నాడు, గుర్రాలన్నీ అడవికి పారిపోయాయి. పక్కింటి వ్యక్తి ఉంటాడు కదా, పక్కింటి వ్యక్తి ఏమన్నాడంటే, వాళ్ళ నాన్న వచ్చాడు, వచ్చిన తర్వాత మీది దురదృష్టము అని చెప్పాడు. ఏమని చెప్పాడు? దురదృష్టము, ఎందుకంటే నీకున్న ఆస్తి అంతా పోయింది, గుర్రాలన్నీ పోయినాయి అని చెప్పాడు. ఈ తండ్రి ఏమన్నాడంటే, సరే దేవుడు ఏది చేస్తే దాని ప్రకారం జరగని అని అన్నాడు. మరలా కొన్ని రోజుల తర్వాత ఏమైనాయి అంటే, ఈ గుర్రాలన్నీ పారిపోయినాయి కదా, ఈ గుర్రాలన్నీ వచ్చాయి, ఈ వస్తూ అడవిలో ఉన్న గుర్రాలని కూడా తీసుకొచ్చాయి. పారిపోయిన గుర్రాలు ఊరిక రాలా, అడవిలో ఉన్న గుర్రాలతో ఫ్రెండ్షిప్ చేసి వాటిని కూడా తీసుకొచ్చాయి. మనమే చర్చికి ఎవరిని తీసుకురాము, గుర్రాలు చూడండి ఇంకో గుర్రాలని తీసుకొస్తున్నాయి. మనం ఒక మనిషిని తీసుకురాలేకపోతున్నాం. ఊరికపోయిన గుర్రాలు ఖాళీగా రాకుండా ఇంకా కొన్ని గుర్రాలను తీసుకొచ్చాయి. ఇప్పుడు పక్కింటి ఆయన అంటున్నాడు, నీది దురదృష్టం అనుకున్నాం కానీ అదృష్టమే అని అంటాడు. ఇప్పుడు మళ్ళా మనం పెంచుకునే గుర్రాలకి అడవిలో ఉన్న గుర్రాలకి తేడా ఉంటుంది. అడవిలో గుర్రాలు మన అలవాటు డొమెస్టిక్ అవ్వాలి, మన అలవాటుకి అలవాటు పడాలి. ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడు వీళ్ళ నాన్న, ఈ అబ్బాయి ఇద్దరు కలిసి వాటికి నేర్పిస్తూ, గడ్డి వేస్తూ, ఎలా ఉండాలని నేర్పిస్తూ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. ఇలా చేసేటప్పుడు ఒక అడవి గుర్రం ఏం చేసిందంటే గట్టిగా వాళ్ళ అబ్బాయి మోకాల మీద తన్నింది. తన్నడంతో మోకాలు ఫ్రాక్చర్ అయిపోయింది, విరిగిపోయింది, కుంటివాడైపోయాడు. మళ్ళీ పక్కింటి వాడు ఏమన్నాడు, అదృష్టం అనుకున్నాం కానీ నీ అబ్బాయి కాలు పోయింది, దురదృష్టమే అని అన్నాడు. హల్లెలూయా. దురదృష్టమే మీది, ఎందుకంటే కాలు పోయింది, ఏం లాభం, గుర్రాలు వస్తే నీ మంచిగా బాగున్న కాళ్ళు పోయినాయి అని అన్నాడు. మళ్ళీ వాళ్ళ నాన్న అన్నాడు, సర్లే దేవుడు ఎట్ట చేస్తే అట్ట జరగని అని అన్నాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందంటే, అరేబియా దేశానికి శత్రు దేశానికి యుద్ధం జరిగింది, వార్ జరిగింది. యుద్ధం జరిగేటప్పుడు ఏం జరిగిందంటే, యుద్ధాల్లో సైనికులు కావాలి. అరేబియా దేశంలో ఉన్న సైనికులు తక్కువగా ఉన్నారు. సైనికులు తక్కువ ఉంటే ఏం చేస్తారు, యవ్వనస్తులు గట్టిగా బలంగా ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి యుద్ధాలు నేర్పించి ట్రైనింగ్ ఇచ్చి ఆర్మీలో తీసుకెళ్తారు. ఇప్పుడు ఏం చేశారు, ప్రతి ఇంటికి వచ్చారు, నేను ఆర్మీకి యుద్ధానికి వెళ్ళాలి, ప్రపంచ దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది, యుద్ధంకి వెళ్తే నువ్వు వస్తావో రావో అని తెలీదు. అవునా? వస్తావో రావో అని తెలీదు. ఇలాంటి పరిస్థితులు ఎవరైనా వెళ్ళాలనుకుంటారా? ఎవ్వరు వెళ్ళాలని అనుకోరు. ఇప్పుడు ఏం జరిగిందంటే, ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటింటికి వెళ్తున్నారు, వెళ్ళేటప్పుడు మంచిగా గట్టిగా బలంగా ఉన్న వాళ్ళందరూ తీసుకెళ్తున్నారు. వాళ్ళు వద్దు వద్దన్నా లాక్కొని వెళ్తున్నారు యుద్ధానికి. అందరి ఇంటికి వచ్చారు, పక్కింటి వాడి ఇంటికి కూడా వచ్చారు. పక్కింటి వాళ్ళ అబ్బాయి బాగానే ఉన్నాడుగా, వాడిని లాక్కెళ్ళిపోయారు. వీరింటికి వచ్చేసరికి ఏమైంది, వీడు కుంటివాడు, కాలు లేదు, వీడు మాకు వద్దని ఇసిరేసి వెళ్ళిపోయారు. అప్పుడు మళ్ళీ పక్కింటోడు అన్నాడు, నీ అబ్బాయి కాలు పోయింది అనుకున్నా కానీ నువ్వు అదృష్టవంతుడివే, నీ అబ్బాయి ప్రాణం మిగిలింది అని. హల్లెలూయా. ఏం అర్థమైంది చెప్పండి దీన్ని బట్టి? మన జీవితంలో అది ఎందుకు జరుగుతుందో మనకు అర్థం కాకపోవచ్చు. ఒకవేళ ఈ అబ్బాయి కాలు ఇరిగినందువల్ల ఒకవేళ వాళ్ళ నాన్న దేవుని తిట్టుకొని ఉన్నట్లయితే
ఆ కాలు విరిగినందువల్లే కదా రేపు ప్రాణం కాపాడబడ్డది. అవునా? ఒక కాలు గొప్పదా, ప్రాణం గొప్పదా? ప్రాణం గొప్పది. అదేవిధంగా మన జీవితాల్లో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అది అప్పుడు మనకు అర్థం కాదు, ఆ సిచ్యువేషన్లో అర్థం కాదు, ఆ పరిస్థితులు అర్థం కాదు. కానీ దాని వలన వచ్చే మేలు మనకు తర్వాతనే అర్థమవుతుంది. అది జరిగినప్పుడు ఓహో దేవుడు ఇందుకే చేశాడా నా జీవితంలో, ఇందుకే నన్ను ఈ విధంగా నడిపించాడా అని మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఒకవేళ నేను ఆల్రెడీ చెప్పాను, మనం కొన్ని వారాల ముందట వాక్యం మనం ధ్యానించాం. ఒకవేళ యోసేపు కానీ జైల్లో పడకపోతే యోసేపు సింహాసనం ఎక్కేవాడు కాదు. ఇఫ్ దేర్ ఈస్ నో ప్రిజన్ దేర్ ఈస్ నో ప్రిన్స్. చెరసాల లేకపోతే అతను జైల్లో పడకపోతే అతను రాజు అయ్యేవాడు కాదు, అధికారి అయ్యేవాడు కాదు. ఎందుకంటే జైల్లో వేయడం వల్లనే ఇతను కళలకు అర్థం చెప్తాడని అధికారులకు తెలిసింది. అందువల్లనే రాజు దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి మన జీవితంలో కూడా సింహాసనం ఎక్కడానికి ముందు మనకు కూడా ఒక జైలు లాంటి పరిస్థితులు వస్తాయా రావా? వస్తాయి. కానీ వాటిలోనే ఉండాలి, అక్కడే ఉండాలని దేవుడు కోరుకోడు. మనం దాటి రావాలనే దేవుడు కోరుకుంటాడు. దేవుడు మనం వాటిని దాటి రావాలనే కోరుకుంటాడు. అలా ఉండకూడదు అని దేవుడు కోరుకుంటాడు. ఒకవేళ యోసేపు ఆ దేశంలో బానిసగా అమ్మకబడకపోతే అతను పోతీఫర్ ఇంటికి వెళ్ళేవాడు కాదు. ఆ ఇంటికి వెళ్ళకపోతే అతను తప్పే చేయలేదు. తప్పు చేయకపోయినా అక్కడ ఏం జరిగింది, అతని మీద చెడ్డ పేరు వచ్చింది, పాపం చేశాడని ఆ నింద వచ్చింది. తప్పు చేయకపోయినా మనం కూడా చాలామంది అనుకుంటుంటాం, నేను ఏ తప్పు చేయకపోయినా నా మీదకి నింద వస్తుంది, నేను అనకపోయినా నా మీదకి నేను మంచి చేసినా చెడుగానే మారుతుంది అని అనుకునే వాళ్ళు ఉన్నట్లయితే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటిదంటే, ఒకవేళ మనం కరెక్ట్గా ఉండి, మనం మంచిగా ఉండి, న్యాయంగా ఉండి చెడు జరుగుతుంది, అది చెడుగానే మారుతుందని అంటే దాని అర్థం ఏంటిదంటే ఒక గొప్ప ఆశీర్వాదం ముందుందని అర్థం. ఒక గొప్ప ఆశీర్వాదం మనం ఊహించనిది మన ముందు దేవుడు ఉంచాడని అర్థం.